సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు పరిశుద్ధ వాక్యములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు వాక్యములు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగివచ్చిన మనిషి కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనిషి కుమారును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతి వాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకే పంపనే కాని దానిని ఖండించుటకు పంపలేదు. జీవమొసగు క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆదివారం పూట దివ్యబలి పూజను సమర్పించే గురువు ఎప్పుడు కూడా ఎర్ర వస్త్రమును ధరించడు. మరి ఈరోజు ఎందుకు ధరించారనుకుంటారు? ఈరోజు ఒక ప్రత్యేకత. ఎర్ర వస్త్రము దేనికి గుర్తు? ఎర్ర వస్త్రము దేనికి గుర్తు? ఊరకు వస్త్రం వేసుకున్నాడని మాత్రమేనా? ఏదైనా గుర్తుందా దీనికి? బ్లడ్, రక్తానికి సూచిక. రక్తానికి సూచిక. పునీతులు ఎవరైనా మార్చడం అంటే చనిపోయి ఉంటారో, క్రీస్తు ప్రభు కోసము హతసాక్షులుగా ఉంటారో, అప్పుడు దివ్యబలి పూజను సమర్పించే గురువు ఎర్ర వస్త్రాన్ని ధరిస్తాడు. మార్చడం అంటే యేసు నామము పేరిట ఎవరైతే హతసాక్షిగా ప్రకటింపబడి ఉన్నారో వారి పండుగలు వచ్చినప్పుడు ఈ యొక్క వస్త్రాన్ని ధరిస్తాడు. తెలుపు వస్త్రం అంటే పండగలకు గుర్తు, ఉత్సవమునకు గుర్తు, శాంతికి గుర్తు. గోల్డ్ కలర్ వేసుకుంటారు. రాజ్యమునకు, రాజునకు గుర్తు. అది రాజు అధికారమునకు గుర్తుగా గోల్డ్ వస్త్రం ధరిస్తారు. ఇక సామాన్యముగా ధరించినటువంటి బ్రెయిన్ వచ్చేసి సామాన్య కాలాన్ని సూచిస్తూ ఉంది. సామాన్య కాలాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఇవన్నీ తెలుసో తెలీదో కానీ మరి అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా తపస్కాలములో ఒక ఆదివారము రోజ్ వస్త్రమును ధరిస్తారు. ఒక ఆదివారం మాత్రమే రోజ్ వస్త్రమును ధరిస్తారు. ఇక ఎప్పుడు ఆ వస్త్రాన్ని ధరించరు. ఇవి ఈరోజు ఎందుకు ఈ యొక్క ఎర్రపు వస్త్రమును ధరించారు అని అంటే, సూచిక వచ్చేసి రక్తాన్ని సూచిస్తూ ఉంది. రక్తము చిందించబడింది కాబట్టి సూచిస్తూ ఉంది. ఈరోజు మరి ముఖ్యముగా శిలువ విజయోత్సవమును కొనియాడుతూ ఉన్నాం. ఆదివారాలు వచ్చేసేసి ఏ పండుగను కొనియాడం, క్రీస్తు ప్రభువునకు సంబంధించిన పండుగలు ఏమైనా ఉంటే వాటిని మాత్రమే మనము పండుగ చేసుకుంటాం. మిగతాటివి మరియమాత పండుగ కానీ, లేకపోతే
మిగతా అపోస్తులు కానీ ఎవరి పండగలు వచ్చినా కానీ ఈ రోజున పండగలు ఆదివారం పూట చేయం. ఇట్స్ లాస్ట్ డే, దేవుని యొక్క దినము కాబట్టి ఈ దినమున ప్రభు పండుగలు మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం అని ధ్యానం చేస్తాం. ఈరోజు వచ్చేసి ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి శ్రీసభ శిలువ విజయోత్సవమును గురించి ధ్యానం చేయమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. మనం ఒకసారి బయట తిరిగినప్పుడు చూస్తే బయట దేవాలయాల పైన సిమెంటుతో చేయబడినటువంటి సిలువలు ఉంటాయి, చెక్కతో చేయబడినటువంటి సిలువలు ఉంటాయి. తర్వాత మనకు లైటింగ్స్తో కల్పించినటువంటి సిలువలు ఉంటాయి. అదే విధముగా సమాధుల తోటకెళ్ళి చూస్తే సమాధుల మీద కూడా సిమెంటుతో తయారు చేయబడినటువంటి సిలువలు ఉంటాయి. అదే విధముగా చెక్కతో చేయబడినటువంటి సిలువలు, మరణించిన తర్వాత శవానికి ముందు ఒకరు సిలువ పట్టుకొని ముందు నడచాలా, సిలువ పట్టుకొని ముందు నడచాలా. ఆ సిలువ సమాధి మీద ఉంచుతాం అక్కడ పోయిన తర్వాత క్రైస్తవుల దేశాలలో మనం కొన్ని దేశాలలో చూస్తే వారి ఇంటి గుమ్మం ముందు సిలువలు ఉంచుకుంటారు, వీధుల ముందు సిలువలు ఉంచుకుంటారు. వారి యొక్క బహిరంగ ప్రదేశం ఒక గ్రామం అయితే ఆ గ్రామం ముందు ఒక సిలువను ఉంచుతారు. ప్రవేశ ద్వారాల చెంత సిలువను ఉంచుతారు. కొండ ప్రాంతాల పైన చూస్తే కొండ ప్రాంతాల మీద సిలువలు ఉంచుతారు. దారి మలుపులలో చూస్తే దారి మలుపులలో సిలువలు ఉంచుతారు. ఇంటింటికి వీధి వీధికి సిలువలను ఉంచుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకప్పుడు ఈ సిలువకు గుర్తింపే లేదు, ఈ సిలువను పరిగణలోకి తీసుకోలేదు, ఈ సిలువను అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ సిలువకు ఒక దొంగను ఒక క్రిమినల్ను వేలాడదీసేవాళ్ళు. అలాంటి ఈ సిలువకు గుర్తింపే లేదు. మరి ఈ సిలువను ఈ రోజుల్లో వీధి వీధుల్లో ఎందుకు ఉంచుకుంటున్నారు? ఈ రోజుల్లో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, పూజకు ముందు సిలువ గుర్తుతోటి పూజను ప్రారంభిస్తాం. పూజ అనంతరము సిలువ గుర్తుతోటే పూజను ముగిస్తాం. ఉదయం లేవగానే సిలువ గుర్తు వేసుకుంటాం. వేసుకుంటారా? ఎవరన్నా వేసుకుంటారా? ఏమో ఇప్పుడు చెప్పకుండాలే, మనస్సులో ఒకసారి ధ్యానం చేసుకోండి. ఇప్పుడైతే చెప్తాములే సిలువ గుర్తు వేసుకుంటామని, అందరి ముందు చెప్తా ఉండే కాబట్టి సిగ్గుపోతుందేమో అని చెప్తామా నేను సిలువ గుర్తు వేసుకుంటానని. ఒకసారి సెమినార్లో చదివేటప్పుడు మేము మదనపల్లిలో మైనర్ సెమినరీ చదువుతూ ఉన్నాం. ప్రాంతం అంతా కూడా చలికాలం వచ్చేసరికి చల్లగా ఉంటుంది. సమయానికి ఎవరు లేచి వాళ్ళు కాదు. ఒకసారి మా వైస్ రెక్టర్ ఫాదర్ ఏం చేశారంటే, ఆయన ముందుగా లేచి బ్రదర్స్ ఇంకా లేయలేదు అని గమనించి ఒక మంచి అంత కర్ర తీసుకొని డామిటరీలోకి వచ్చాడు, రూమ్లోకి వచ్చాడు. అందరూ నిద్రపోతున్నారు, కమ్మలి కప్పుకొని బాగా నిద్రపోతున్నారు. అందరినీ వరుస ప్రారంభించి కొట్టుకుంటూ వచ్చాడు. బాగా అందరిని చివరి వరకు కొట్టుకుంటూ వచ్చాడు. వారి దగ్గరికి వెళ్ళేసరికి ఒక బ్రదరు మంచం మీద చక్కలు వెలి వేసుకొని బాగా చక్కగా కూర్చొని ఫాదర్ కొడతారేమని భయంతో ఆయన పితాపుత్ర వేసుకుంటూ ఉన్నాడు. ఫాదర్ గమనించాడు బాగా. ఆ పితాపుత్ర వేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత కట్టి తీసుకుని కొట్టాడు తొందరగా వెళ్ళిపోగాని. నీ ప్రమాదాలలో కూడా నీ సిలువ నీకు గుర్తొస్తుంది. నీ ప్రమాదాలలో నీ సిలువ నీకు గుర్తొస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు సిలువ గుర్తుతోటి ప్రారంభిస్తాం. ప్రాణాపాయ సమయాలలో ప్రాణము పోకుండా మనల్ని దేవుడు కాపాడని చెప్పేసి వెంటనే సిలువ గుర్తు వేసుకుంటాం. ఇలా సిలువ గుర్తు లేనిదే మనము మన యొక్క దైనందిన జీవితాన్ని ప్రారంభించలేము. ప్రియ సహోదరి సహోదరులారా, వీటన్నిటికీ తల్లిదండ్రులు కారణమై ఉండాలా? పిల్లలకు ఇవన్నిటికీ తల్లిదండ్రులు కారణమై ఉండాలా? చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ పితాపుత్ర సిలువ గుర్తు నేర్పిస్తే వారు ఉదయాన్నే లేవగానే, వారు చదువుకునేటప్పుడు, వారు పనిచేసేటప్పుడు, వారు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు సిలువ గుర్తుతోటి ప్రారంభిస్తారు. చాలా మంది ఉన్నారు ఇంకా సిలువ గుర్తు కూడా రాదు మన వాళ్ళు కొంతమందికి. ఇంకా మన మందికి సిలువ గుర్తు కూడా కొంతమందికి రాదు.
చిన్నపిల్లలకు కానీ, లేకుంటే కొంతమంది బయట నుంచి మన యొక్క సంఘానికి వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా సిలువ గుర్తు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంటి ఈ సిలువకు ఏంటి చరిత్ర అనేది ఒకసారి మనము ధ్యానం చేయాలి ప్రియ సహోదరులారా. ఈ పవిత్ర సిలువ చరిత్ర 4వ శతాబ్దంలో జరిగిన రాజకీయ మరియు మతపరమైన పరివర్తనలతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది ఈ సిలువ చరిత్ర. రోమన్ సామ్రాజ్యము మరియు క్రైస్తవుల యొక్క ఏకీకరణకు పునాది వేసింది ఈ సిలువ. రోమన్ సామ్రాజ్యము మరియు క్రైస్తవుల యొక్క ఏకీకరణకు పునాది వేసింది. రోమియులకు క్రైస్తవులకు పచ్చగడ్డి వారి మధ్య వేస్తే అస్సలకు వారికి అట్లాగా ఉండేది, చాలా వైరము ఉండేది వారిద్దరికి కూడా. అలాంటిది ఈ యొక్క సిలువ ద్వారా అందరూ కూడా ఏకం కావాలని తలంచారట. ఏకీకరణకు అందరూ కూడా పూనుకున్నారు, పునాది వేసుకున్నారు. ప్రియ సహోదరులారా, క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి ఆ రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క క్రైస్తవత్వాన్ని పుచ్చుకున్నాడో, క్రైస్తత్వంలో చేరాడో, అప్పుడు కీలకమైన ఒక క్షణం ఏర్పడింది అక్కడ. ప్రియ సహోదరులారా, ఆ కీలకమైన క్షణం వలన ఈ యొక్క క్రైస్తవులు రోమియులు ఇద్దరు కూడా ఒకటి కావడానికి నాంది పలికింది ఈ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తత్వాన్ని పుచ్చుకోవటం వల్ల. ప్రియ సహోదరులారా, 313వ శతాబ్దములో మిలాన్ సామ్రాజ్యం అంతటా కూడా ఈ రాజు ఏం చేశాడంటే, ఈ చక్రవర్తి ఏం చేశాడంటే, మత స్వేచ్ఛను మంజూరు చేసేశాడు. ఇక బానిసత్వం ఈ యొక్క దేశంలో ఉండకూడదు. ఎవరైతే ఈ క్రైస్తత్వాన్ని పుచ్చుకున్నారో వారు కూడా మనతో ఏకీభవం కావాలా, వారు కూడా మనతో ఒకటి కావాలా, వారు కూడా మనతో కలిసిమెలిసి ఉండాలా అని ఒక మత స్వేచ్ఛను జారీ చేశాడు కాన్స్టంటైన్ చక్రవర్తి. ప్రియ సహోదరులారా, ఇది శతాబ్దాల రాష్ట్ర ప్రయోజిత హింస నుండి నిష్క్రమణ చేసింది. క్రైస్తవులను హింసించే వాళ్ళు ఈ యొక్క రోమియులు అందరూ కూడా. ఎప్పుడైతే ఈ రోమన్ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడో ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే క్రైస్తత్వాన్ని పుచ్చుకున్నాడో వారికి బాధలు తొలగాయి. విశ్వాస జీవితాన్ని మరణ పునఃప్రారంభించారు ఈ యొక్క క్రైస్తవులు. ప్రియ సహోదరులారా, గతములో అణచివేతకు గురైనటువంటి ఈ యొక్క క్రైస్తవులు, వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఈ క్రైస్తవులు, వారి యొక్క సామ్రాజ్యములో వారి స్వేచ్ఛను కోల్పోయినటువంటి ఈ యొక్క క్రైస్తవులు మరలా ఎప్పుడైతే ఈ యొక్క మత స్వేచ్ఛ అనేది వచ్చిందో అప్పుడు ఒకరికి ఒకరు సహకరించుకోవడం ప్రారంభించారట. దానికి కారణము కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి పునీత హెలెనమ్మ గారు దానికి కారణం. ప్రియ సహోదరులారా, ఎందుకంటే ఈమె ఒక భక్తురాలు, ఈమె ఒక విశ్వాసి. ఆమె స్వయంగా క్రీస్తు ప్రభు కల్వరి కొండ దగ్గరికి చేరుకొని అక్కడ తవ్వకాలను ఏర్పాటు చేసిందంట. ప్రియ సహోదరులారా, 326 మరియు 328వ సంవత్సరాలలో ఆ మధ్యలో ఆమె యెరూషలేమునకు ఒక యాత్ర ప్రారంభించారట. పునీత హెలెనమ్మ గారు విశ్వాస యాత్ర, తీర్థయాత్రను ప్రారంభించింది. తీర్థయాత్రను ప్రారంభించి ఆమె పవిత్ర భూమికి ఒక ముఖ్యమైన భక్తురాలుగా అక్కడికి వెళుతూ ఉంది. ఈ తీర్థయాత్రలో ఆమె క్రీస్తు జీవిత స్థలాలను, పొందినటువంటి విశ్వాస జీవితాన్ని కనుగొనడానికి ఆ యొక్క శిలువ అవశేషములను, లేకపోతే ఆ శిలువ ముక్కలను, ఆ శిలువను ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడికి చేరుకొని అక్కడ నిర్మించినటువంటి అఫ్రోడైట్, గమనించండి, అక్కడ నిర్మించినటువంటి అఫ్రోడైట్ దేవాలయమును ఆమె కూల్చివేసిందట. అఫ్రోడైట్ దేవాలయమును కూల్చివేసి అక్కడ
తవ్వకాలు ప్రారంభించాడు. అప్పుడు ఈ యొక్క హెలెనమ్మ గారు 3 సిలువలను కనుగొన్నదట. హెలెనమ్మ గారు 3 సిలువలను కనుగొన్నది. 3 సిలువలను కనుగొన్న తర్వాత ఈ 3 సిలువలలో యేసుక్రీస్తు ప్రభు మరణించినటువంటి సిలువ ఏది అనేది ఆమెకు అంతు చిక్కలేదు. అంతు చిక్కపోయేసరికి ఏం చేసిందంటే, ఆమె తన రాజ్యము నుండి ఒక అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని పిలిపించిందట. ఆ యొక్క యెరూషలేము ప్రాంతమునకు అక్కడికి పిలిపించి ఆ 3 సిలువల ముక్కలతోటి ఆమెను తాకడం ప్రారంభించిందట. ఆ వ్యక్తిని, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆ వ్యక్తిని తాకడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఒక సిలువ ముక్క నుండి తీసివేయబడినటువంటి ఆ ముక్క ద్వారా ఆమెను తాకడం ప్రారంభించిందో ఆమె స్వస్థురాలయ్యింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమె స్వస్థురాలయ్యిందంట. ప్రియ సహోదరి సహోదరులారా, అలా స్వస్థురాలయ్యింది కాబట్టి ఆమె మరలా ఏం చేసిందంటే, ఎవరైతే ఆ సామ్రాజ్యంలో, ఆ రాజ్యంలో ఎవరైతే మరణించారో ఆ మరణించినటువంటి వ్యక్తిని కూడా అక్కడికి తీసుకుని వచ్చేసి ఆ సిలువ, ఆ యొక్క అవశేషాలు లేకపోతే ఆ ముక్కలను తీసుకొని ఆ సిలువ ముక్కలతోటి మరలా తాకడం ప్రారంభించిందట. ఎవరైతే మరణించారో మరణించినటువంటి ఆ యొక్క స్త్రీ కూడా జీవముతో లేచారట. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ విధంగా సిలువను ఈ యొక్క పునీత హెలెనమ్మ గారు గుర్తించిందట, క్రీస్తు ప్రభు సిలువను. ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత ఆమె ఆ విధముగా నిజమైన యేసు ప్రభువు మోసినటువంటి, యేసు ప్రభువును కొట్టబడినటువంటి ఆ సిలువను గుర్తించిన తర్వాత ఆ కాన్స్టంటైన్ ఏం చేశారంటే, ఆ చక్రవర్తి ఆ రాజ్యములో ఒక దేవాలయాన్ని ఈ యొక్క సిలువకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ చర్చి ఆఫ్ ద హోలీ సెపుల్కర్ అని చెప్పేసి ఒక చర్చిని నిర్మించారట. చర్చి ఆఫ్ ద హోలీ సెపుల్కర్ అని చెప్పేసి ఒక చర్చిని ఏర్పాటు చేశారు. ఆ చర్చిని ఏర్పాటు చేసేసి ఎవరైతే ఆ సిలువను ముట్టడం ద్వారా మరణించిన వారు జీవముతో లేచారో, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నటువంటి ఆ స్త్రీ మరలా ఆ ఆయురారోగ్యాలతో అందిపుచ్చుకున్నదో ఆ యొక్క సిలువను తీసుకుని వచ్చేసి అక్కడ ఆ యొక్క పీఠము దగ్గర ఏర్పరిచారట. ప్రియ సహోదరి సహోదరులారా, మరి సిలువను ఉన్నతపరచడం ఎక్కడ ప్రారంభమైంది? ఈ సిలువను ఉన్నతపరచడము 335వ సంవత్సరములో, ఏడి ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. ఈ యొక్క చర్చి ఆఫ్ ద హోలీ సెపుల్కర్ సెప్టెంబర్ 13న ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించారట. సెప్టెంబరు 13న ఈ యొక్క చర్చి ఆఫ్ ద హోలీ సెపుల్కర్ చర్చిని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆ ప్రతిష్ఠించబడిన తర్వాత తీసుకొని వచ్చినటువంటి ఆ సిలువ ముక్కలను అక్కడ ఆ దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి రోజుగా సెప్టెంబర్ 14వ తేదీని ఖరారు చేశారట. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఆ సిలువ ద్వారా పొందినటువంటి ఆ స్వేచ్ఛను, ఆ సిలువ ద్వారా పొందినటువంటి ఆ యొక్క ఆ మతపరమైనటువంటి స్వేచ్ఛను వారందరూ కూడా అందిపుచ్చుకున్నారు. కాబట్టి ఆ స్వేచ్ఛను వారితో, ఆ స్వేచ్ఛ జీవితాన్ని మరలా వారు ఆ యొక్క ప్రాంతంలో జీవిస్తున్నారు. కాబట్టి ఈ సిలువ ద్వారా మాకు విజయము చేకూరింది అని చెప్పేసి ప్రకటన చేసేసి ఈ యొక్క పండుగను సెప్టెంబర్ 14వ తేదీగా ప్రకటన చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజమైన సిలువను భక్తులు గౌరవించటానికి ఉన్నతపరచబడింది, లేకపోతే ఎత్తి చూపబడింది అని చెప్పేసి చెప్పబడింది. ఈ సిలువ ఉన్నతము గావించబడింది, ఈ సిలువ ఎత్తి చూపబడింది అని చెప్పేసి అంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చర్య ద్వారా ఈ పండుగకు ఒక సాంప్రదాయాన్ని స్థాపించారు. ఆ సాంప్రదాయం ఏంటంటే ఈ యొక్క సిలువను ఆరాధించటము. మనము 14 స్థలాలు, సిలువలో 14 స్థలాలు చెప్పేటప్పుడు సిలువ గుర్తు చదివిన తర్వాత ఏం చెప్తాము? ఈ సిలువ ద్వారా ఏం చెప్తాము? ఈ సిలువ ద్వారా లోకము విజయము పడిసిందని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. ఆ సాంప్రదాయానికి ఒక
పునాది వేశారు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ సిలువను ఎవరైతే ఆ యొక్క కాన్స్టంటైన్ చక్రవర్తి ఎప్పుడైతే ఆ సెపుల్కర్ దేవాలయములో స్థాపించారో 614వ సంవత్సరంలో పర్షియన్లు ఏం చేశారంటే యెరూషలేముపై దాడి చేశారు. 614వ సంవత్సరంలో పర్షియన్లు యెరూషలేముపై దాడి చేసి సిలువను ఎత్తుకొని పోయారు. వాళ్ళు ఆ సిలువను అక్కడ ఉంచినటువంటి ఆ సిలువను వాళ్ళు ఎత్తుకొని పోయారంట. ఆ యొక్క యెరూషలేముపై దాడి చేసి వారిని ఓడించేసేసి ఆ యొక్క యుద్ధంలో ఆ సిలువను వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఆ యొక్క పర్షియన్లు ఏం చేశారంటే ఆ సిలువను తీసుకుని పోయి వారి దగ్గరగా 15 సంవత్సరాలు ఉంచుకున్నారట. ఆ సిలువను 15 సంవత్సరాలు ఆ సిలువను ఉంచుకున్న తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, మరలా రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ తర్వాత మరణం తర్వాత రోమన్ చక్రవర్తి వచ్చేసి హెరాక్లియస్ అనే ఆయన మరలా పర్షియన్ల మీద యుద్ధము చేసేసి ఆ సిలువను దక్కించుకొని, ఎప్పుడైతే కాన్స్టంటైన్ చక్రవర్తి ఆ సిలువను ఎక్కడైతే ఏర్పాటు చేశాడో తిరిగి తీసుకుని వచ్చేసి ఆ సిలువను అక్కడే ప్రతిష్ఠించారట. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. తర్వాత ఈ యొక్క హెరాక్లియస్ అనే ఈ యొక్క చక్రవర్తి ఈ యొక్క రాజు ఏం చేశాడంటే వారి మీద పర్షియన్ల మీద యుద్ధంలో గెలిచాడు కాబట్టి ఆయన ఆ రాజ్యం నుంచి వస్తూ తన రాజ్యపు వస్త్రాలను విడిచేసి తన రాజ్యపు వస్త్రాలను వదిలేసేసి ఆయన ఏం చేశాడంటే ఆ రాజ్యపు వీధుల గుండా ఆ సిలువను మోసాడట. ఆ సిలువను మోసుకొని పోయాడట. ఆ ముక్కలను పట్టుకొని ఆ సిలువను మోసుకుంటూ ఆ ముక్కలను మోసుకుంటూ ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించి పశ్చాత్తాపపడాడంట. ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. సిలువ ముందు మోకరించి పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆ విధంగా ఆయన ఆ పశ్చాత్తాప హృదయముతో తీసుకుని వచ్చేసి ఆ యొక్క సిలువను చర్చి ఆఫ్ ద హోలీ సెపుల్కర్ లో మరలా తిరిగి ఏర్పాటు చేశారు. మీ సహోదరి సహోదరులారా, ఇది ఈ సిలువకు ఉన్నటువంటి చరిత్ర. ఈ సిలువకు ఉన్నటువంటి చరిత్ర మనము గలతీయులకు రాసిన లేఖలో 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుతూ ఉన్నాం. చూడండి, గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వాక్యం. నేను ఏ ఇతరములైనా దేని యందును కాక మన ప్రభువు యేసుక్రీస్తు సిలువ యందు మాత్రమే గొప్పలు చెప్పుకుంటున్నాను. పునీత పౌలు గారు అంటున్నమాట, నేను ఇంత గొప్పవాడిగా ఉన్నాను అని అంటే కారణం వచ్చేసి ఏదో నేను సాధించానని కాదు, నేను సాధించింది కాదు. నా యొక్క ఆ ఔన్నత్యంతోటి, నా బలముతోటి, నా యొక్క ఆ శక్తితోటి సాధించినది ఏది లేదు. ఒకవేళ నేను సాధించాను అని అంటే అది సిలువ మరణము ద్వారా. ఏ సిలువ మరణము ద్వారా? క్రీస్తు ప్రభు సిలువ మరణము ద్వారానే అని చెప్పేసి ఆయన గట్టిగా విశ్వాసముతో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గలతీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 13వ వాక్యం. క్రీస్తు మన కొరకు, క్రీస్తు ప్రభు మన కొరకు ఒక శాపమయ్యాడంట. శాపగ్రస్తులమైన మనము ఆ శాపగ్రస్తులమైన మన కోసం ఆయనే ఒక శాపగ్రస్తుడయ్యాడు. కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటి మీ సహోదరి సహోదరులారా? నీ శాపములు నువ్వు శపించబడ్డావు. ఎలా శపించబడ్డావు? ఇదిగో మొదటి పట్టణములో మనం వింటూ ఉన్నాం. మొదటి పట్టణములో ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారి బానిసత్వము నుండి దేవుడు వారిని తీసుకుని పోతూ ఉన్నాడు. వారికి కష్టాలు వద్దు, వారికి మత స్వేచ్ఛ కావాలి, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనుకున్నటువంటి దేవుడు వారిని ఆ బానిసత్వము నుండి తీసుకుని పోతే వారు మంచి నుండి చెడు నుండి మంచి వైపునకు తీసుకుని పోతూ ఉంటే వారికి ఆహారం దొరకక, నీళ్లు దొరకక, కావలసినటువంటి వసతులను కోల్పోయినప్పుడు వారు ఏం చేశారంటే మీ సహోదరి సహోదరులారా, మోషే ప్రవక్తను దూషిస్తూ ఉన్నారు. మనం కూడా అప్పుడప్పుడు దూషించుకుంటూ ఉంటాం. మనం కూడా
దూషించుకుంటూ ఉంటాం. ఈ దూషణ వలన ఏమైనా లాభం ఉందంటే ఏం లాభం లేదు. ఈ దూషణ వలన ఏమైనా లాభం ఉందో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల కంటే ఏం లాభం లేదు. మోషే ప్రవక్తను దూషిస్తూ ఉన్నారు, మోషే ప్రవక్తని వ్యతిరేకిస్తూ ఉన్నారు, దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాస జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. దేవుడు వారిని ఆ చెడు నుండి మంచికి నడిపించాలనే తలంపుతో వారిని బయటికి తీసుకుని వస్తే వారిని నడిపిస్తూ ఉంటే వారు ఏమన్నారు చదువుతారా? ఈరోజు మొదటి పట్టణంలో వారు ఏమన్నారంటే, అయ్యా మాకు మాంసం దొరుకుతూ ఉంది, మాకు నీళ్లు దొరికాయి, మాకు అన్నపానములు దొరికాయి, అన్ని దొరికాయి అని గొనగసాగిరి అట. మామూలుగా అయితే వారిని ఆ బానిసత్వము నుండి తీసుకుని వచ్చేటప్పుడు ఏమన్నాడు దేవుడు? అయ్యా మోషే ప్రవక్త, వీరు నా ప్రజలు. ఏమన్నాడు? వీరు నా ప్రజలు అన్నారు. ఎప్పుడైతే వారు సినాయి పర్వతము దగ్గర చేరుకున్న తర్వాత మోషే ప్రవక్త కొండ మీదకి వెళ్ళి కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఆ కొన్ని రోజులు ఈ యొక్క ఆ ప్రజల దగ్గరికి రాకపోయేసరికి వీళ్ళందరూ వారి దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొని ఆ బంగారు తోటి ఒక దూడని చేసుకొని ఆరాధించడం ప్రారంభించారు. అంటే మత భ్రష్టులయ్యారు ఇక్కడ అంటూ ఉన్నారు. ఏమంటున్నారు? మత భ్రష్టులయ్యారు ఈ ప్రజలు అంటూ ఉన్నాడు. మన వాళ్ళు కూడా మత భ్రష్టులు అవుతూ ఉన్నారు. ఎక్కడ క్రైస్తత్వాన్ని పుచ్చుకున్న నీవు పోతున్నావు ఏరే మందిరానికి, మత భ్రష్టులు అవుతున్నావు నీవు. మత భ్రష్టులు అవుతూ ఉన్నాం. అందుకని దేవుడు సహించలేదు, వారి యొక్క క్రియలను సహించలేదు. అందుకని వారిని శపిస్తూ ఉన్నాడు. వారు ఆ గొనగడము ద్వారా ఏం చేస్తున్నాడు? దేవుడు శపిస్తూ ఉన్నాడు. నేను కాదని శపించేది, పంపదీసి నన్ను అనుకునేవారు ఆల్రెడీ అందరంట దేవుడికి నేను శపిస్తూ ఉంటాడని. నేను శపించట్లేదు, దేవుడు శపించాడు. ఇక్కడ దేవుడు వీరిని శపించాడు. అయ్యా ఎవరైతే గొనుగుతూ ఉన్నారో, సనుగుతూ ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పాములను పంపించి ఎవరైతే గొనియారో, ఎవరైతే సనియారో, ఎవరైతే ఈ విధంగా చేశారో వారందరికీ కూడా పాము కాటుకు గురయ్యారు. వారందరూ కూడా పాము కాటుకు గురయ్యారు. పాము కాటుకు గురైన తర్వాత తెలుసుకొని మరలా ఏం చేశారు? మరలా వచ్చేసి మోషే ప్రవక్త కాళ్ళ దగ్గరకు వచ్చారు. అయ్యా మోషే ప్రవక్త, మేము తప్పు చేశామయ్యా. ఏం చేశాము? మేము తప్పు చేశాము, మా తప్పులను మన్నించని దేవుడిని అడుగు అన్నారు. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, వాళ్ళు ఏ విధంగా అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బంగారును తీసుకొని దూడలను చేసుకొని ఆరాధించడం ప్రారంభించారో ఆ యొక్క గుర్తుగా మరలా ఏం చేశాడు దేవుడు? అయ్యా ఇదిగో కంచు సర్పమును వారి యొక్క గృహముల మీద ఏర్పాటు చేసుకోమని చెప్పు. ఏమన్నాడు? కంచు సర్పములను ఏర్పాటు చేసుకోమని చెప్పు. వారు ఏ విధముగా అయితే ఆ విగ్రహాన్ని ఆ విధంగా ఆలోచనతో ఆరాధనలకు పాల్పడ్డారో అదే ఆలోచనతో దేవుడు ఏం చేశారంటే మోషే ప్రవక్తని చెప్పేసి, అయ్యా ఇదిగో వారి యొక్క గుమ్మముల మీద ఒక కంచు సర్పమును ఏర్పాటు చేసుకున్నాము చెప్పమని చెప్పేస్తే, ఎవరైతే ఆ యొక్క విశ్వాసాన్ని పొందిన వాళ్ళు కంచు సర్పాన్ని ఏర్పాటు చేసుకున్నారో వారు రక్షింపబడ్డారు. ఆ రోజు విశ్వాసాన్ని కోల్పోయిన వారు విశ్వాస జీవులుగా మరలా దేవుని చెంతకు రావటం ప్రారంభించారు. నీవు కూడా మతభ్రష్టులుగా ఉంటే దేవుని వాక్యం దొరుకుతూ ఉంది. దేవుని వాక్యం దొరుకుతూ ఉంది. దేవుని వాక్యం ఇక్కడ దొరికినా కానీ మరలా అన్సాటిస్ఫైడ్ సోల్స్ ఉన్నాయి కొన్ని. అలా ఉండకూడదు. అందుకనే దేవుడు మరలా వారిని తన చెత్తకు తీసుకొని వారికి మరలా మోషే ప్రవక్త ద్వారా నూతన జీవితాన్ని వారికి ఇచ్చాడు. వారి యొక్క శాపము నుండి వారికి తొలగిస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే గలతీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయం 13వ వాక్యములో ఆయన మనకు ఒక శాపమై మన కోసం, చదువుతారా వాక్యము? గలతీయులకు 3:13 మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేసెను. ప్రైజ్ లార్డ్.
ఆ శాపము, ఆ నూతన తర్వాత ఇశ్రాయేలు పొందినటువంటి ఆ శాపము మనకు కూడా వచ్చింది. అందుకనే వారు ఆ కంచు సర్పమును ఎప్పుడైతే వారి గుమ్మముల మీద ఉంచుకున్నారో వారు రక్షింపబడ్డారు. అదే గుమ్మము మీద నీ ఉంచుకున్నటువంటి నీ శిలువ నిన్ను రక్షిస్తూ ఉంది. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చదువుకుంటున్నామంటే ఆయన అనేక మందిని శిలువతో భూమి నుండి పైకెత్తబడి ఆకర్షింపబడ్డాడట. ప్రజలందరినీ కూడా తన యొక్క చెంతకు ఆకర్షించుకున్నాడు అని చెప్పేసి మనం బైబిల్ వాక్యంలో వింటూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 18వ వాక్యము. భ్రష్టులైపోవచ్చున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గురించిన సందేశమును అర్థరహితమైనది. అలాంటి భ్రష్టులకు ఇలాంటి శిలువ మరణం అనేది అర్థరహితమైనది. వారికి అర్థం కాదు ఇది. అందుకనే మత భ్రష్టులుగా ఉన్న వారిని దేవుడు మార్చాడు. మత భ్రష్టులు కాకూడదు అండి. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దీపం ఏమన్నా ఉంటుందా? ఉండదు. నీ జీవితాన్ని కూడా నువ్వు అలా చేస్తున్నావు. దైవ వాక్య సందేశమును దేవుడు ఏర్పాటు చేసిన 12 మంది అపోస్తుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఔన్నత్యమైనటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్యబలి పూజను నువ్వు పాల్గొనలేకపోతూ ఉన్నావు. 2 పాటలు పాడి హుషారుగా చప్పట్లు కొడితే ఎక్కడైతే అక్కడ ఉంటారో అక్కడికి పరిగెత్తుకొని పోతా ఉంటాం. అది కాదు దేవుడు నీకు నేర్పించినటువంటిది, అది కాదు ఉత్పన్నమైనటువంటిది. ఇది నిజమైనటువంటిది. ఇది నువ్వు గ్రహించాలా. అలాంటి శాపము నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఈ సహోదరి సహోదరులారా, మార్కు సువార్తలు అంటూ ఉన్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యము. మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వాక్యము. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరపిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను మోసుకొని నన్ను అనుసరించాలి. సిలువను అంటే యేసుక్రీస్తు ప్రభువు మోసినటువంటి ఆ సిలువను కాదు. నీ జీవితం, నీ కష్టాలతో ఉన్న జీవితాన్ని, నీ ఒడిదొడుగులతో ఉన్న జీవితాన్ని, నీ అనుమానాలతో ఉన్న జీవితాన్ని, సమయాన్ని వ్యర్థం చేసే ఆ సమయాన్ని దేవుని దగ్గరికి తీసుకొని రాయ్యా. దేవుని దగ్గరికి తీసుకొని రా. కాలాన్ని, సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం ఊరక. ఇటన్నిటి కూడా దేవుడు సహించడు. మళ్ళీ తిరిగి రాదు నీకు అది. ఆ తిరిగి రాని దానిని దేవుడు గుర్తు చేసుకుంటూ నీ యొక్క దీనిని, ఈ సిలువను, ఈ భారమును, ఈ కష్టమును, ఈ సమస్యను, ఈ ఆర్థిక ఇబ్బందిని నువ్వు దేవుని చెంతకు తీసుకొని రా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే ఈరోజు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయం చదువుకొని ఉన్నాం. 2వ పట్టణముగా ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 8వ వాక్యము. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి కూడా అంతకంటే వినయము కలిగిన వాడై మరణము వరకును, సిలువపై మరణము వరకును విధేయుడాయను. అనంతుడా, దేవుడు నీ జీవితాన్ని ఇంకా ఎత్తులకు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు నీవు ఆయనకు వినయము చూపించి నీ యొక్క జీవితం అంతా కూడా ఒక విలువ కలిగిన జీవితం, స్వార్థ విలువ కలిగిన జీవితంలా జీవించాలని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు ఈ సిలువ విజయోత్సవం ద్వారా. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి సిలువ నీకు రక్షణనిచ్చింది, సిలువ నీకు విజయమునిచ్చింది, సిలువ నీకు నీ యొక్క అపాయముల నుండి కాపాడింది, సిలువ నీ యొక్క ఇంటిలో నీ అనుమానాలను, అశాంతిని తొలగిస్తూ నీకు జీవితాన్ని ఇచ్చింది ఈ సిలువ. కాబట్టి
ఈ సిలువను ఎల్లప్పుడూ మనం ఆరాధిద్దాం. దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర నామమున